హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి శ్రీనివాస్. నా ఛానల్ ఇది ఫస్ట్ వీడియో. ఎందుకు మాట్లాడాలనిపించింది మాట్లాడుతున్నా. ఎలా అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఏదో థియరీ సబ్జెక్ట్ నేర్పిస్తారు. అది మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం ఈ టెక్నిక్గా యూజ్ అవుతుంది, మ్యాథ్స్ కూడా యూజ్ అయ్యింది. అలా సరే నేర్పిస్తా పైన కింద పడి మనం 10th పాస్ అయ్యి వచ్చేస్తాం. 10th పాస్ అయ్యి వచ్చిన తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత అందరూ ఏం చెప్తారు కదా, బైపీసీ ఎంపీసీ తీసుకోమంటారు. మనం కూడా ఏదో ఒకటి తీసుకుంటాం, బైపీసీ ఎంపీసీ తీసుకుంటాం. సరే అది పైన కింద పడి ఏదో ఒకటి చేసి 1A 1B 2A చేసి పైన కింద పడి పాస్ అయిపోతాం. బీటెక్ అంటారు. సరే అని బీటెక్ చేస్తాం. బీటెక్ చేసిన తర్వాత ఎక్కడికి వచ్చి చూస్తే ఏంట్రా అంటే మన చదివిన ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదో ఫస్ట్ ఇయర్ దాకా ఉపయోగపడితే బాగానే ఉంటుంది. మ్యాథ్స్ మన త్రూ అవుట్ ద 4 years ఆఫ్ బీటెక్ లో ఉపయోగపడితే అది పక్కన పెడితే ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ ఉండే చూడండి. మనకి అప్పుడు 10th లో ఉన్నప్పుడు ఏంట్రా అంటే కంప్యూటర్ ల్యాబ్ తీసుకెళ్తే ఏదో డ్రాయింగ్ వేయించేవారు. దాని తర్వాత మనం కంప్యూటర్ ల్యాబ్ ఏం చేస్తాం ఫ్రెండ్స్, అసలు షార్ట్ వీడియోస్ చూడటం, యూట్యూబ్ చూడటం, లేకపోతే ఇంకా తెలిసిన వాళ్ళు అయితే బాగా కంప్యూటర్ గురించి ఐడియా ఉంటే గేమ్ ఆడటం ఏదో చేస్తాం కదా. వీళ్ళు ఏంట్రా అంటే ఇక్కడ తీసుకొచ్చి కంప్యూటర్ లాంగ్వేజ్ పైథాన్లో కోడ్ రాయి, సిలో కోడ్ రాయి, జావాలో కోడ్ రాయి అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రెండ్స్ మనకి. మనం ఏంట్రా అంటే బీటెక్ తీసుకున్న దాని తర్వాత బీటెక్ లో ఏమంటుంది ఇంకా సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ అది అనుకుంటారు. బాగా ఐడియా బాగా బీటెక్ గురించి బాగా ఐడియా ఉన్న వాళ్ళు నచ్చిన కోర్స్ తీసుకుంటారు. ఐడియా లేని వాళ్ళు తాతగారు ఉన్నారుగా, ఆ తాతగారు చెప్పిన మాటలాగా ఈసీ తీసుకొని ఫ్రెండ్స్ ఇటు సాఫ్ట్వేర్కి పోవచ్చు, హార్డ్వేర్కి పోవచ్చు అని చెప్పి వింటారు. వాళ్ళే పాపం పిచ్చోళ్ళు పాపం ఈసీ తీసుకుంటారు. తీసుకున్న దాని తర్వాత అటు ఈసీలో సరేలే అమ్మయ్య ఈసీలో బాగానే బతికిపోయా, మన కోడింగ్ ఉందిలే, మనం చక్కగా మా చిన్నప్పటి నుంచి ఆ బేస్ మీద వచ్చాం కదా, సరే నీ బేస్ నేర్చుకుందాం ఈసీ అని చెప్పి మనం కూడా బాగానే ఉందని తీసుకుంటాం. కానీ తీసుకున్న దాని తర్వాత తెలిసిద్ది ఏంట్రా అంటే ఈసీలో కూడా కోడింగ్ ఉంటుంది, పైథాన్ కోడింగ్ ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ కోడ్ ఉంటుంది, కోడ్ రాయాలని. ఎండ్ ఆఫ్ ద డే ఏంట్రా అంటే నీకు రావాల్సింది ఫస్ట్ కోడింగ్. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవడైనా నేర్చుకుంటాడు, ఎవడైనా ఎలాగైనా వచ్చింది. ఈ కోడింగ్ ఉంది కదా, ఈ కోడింగ్ కి బేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం ఏంట్రా అంటే అవన్నీ పక్కన పెట్టేసి ఎంతసేపు ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవే పడి కూర్చుంటాం. తీరా అక్కడికి వచ్చి చూస్తే అంటారా కోడింగ్ మొత్తం అంతా కోడింగ్ ఫ్యూచర్ అది అంటారు. ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇలా అయితే ఎలా ఫ్రెండ్స్, అసలు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.